కుడి పై ఉంచారు. ఎంత వీలైతే అంత దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. ఇలా ఓపెన్ బ్రేక్ చేయండి. బాగా ఎంత వీలైతే అంత బాగా ఈ రెండు చేతులు ఈ కుడి కాలు ఫోల్డ్ చేయండి. అలాగే కుడి చేయి నేలపై ఉంటుంది, ఎడమ చేతితో ఈ మోకాన్ని పట్టుకుంటాం. సైడ్ చూడండి, స్టేజ్ మీద చేస్తున్న వాళ్ళని అప్పుడు చేసి చేయండి. విడిచిపెడుతూ ఉండండి. అంత వీలే పంచుకోండి. మన శరీరం అంత సహకరించండి. విశ్రాంతి. ఇప్పుడు ఎడమకాలు వాష్ తీసుకుంటే ఎడమకాలు ఫోల్డ్ చేస్తూ ఈ రెండు చేతులు ముందుకు చాచి ఈ ఎడమకాలు వెనక బాడీ. ఇప్పుడు అందరం కాసేపు విశ్రాంతి ఉండండి. ఇంతవరకు కూర్చుని చేసే ఆసనాలు కదా. నెక్స్ట్ కాలు మడమ లోపలికి ఉండేటట్టు చూసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గరికి తెచ్చుకుందాం. శలభాషం మీద రెండు కాళ్ళు పైకి వక్రించి పైకి వేస్తాం. గడ్డం మేల కాంచి ఉంచుతారు. విశ్రాంతి. మకరాసనంలో విశ్రాంతి. ఇప్పుడు భుజంగాసనం వేద్దాం. రెండు చేతులు మీ భుజాలకు దగ్గరగా తెచ్చుకున్నట్టుగా మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటారు. నెమ్మదిగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరగబోతుంది. దీనికి గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నం మన ఆంధ్రవర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని మనం వరల్డ్ రికార్డులా చేసి అలా గిన్నిస్ బుక్లో కూడా ఎక్కించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రేపు 21వ తారీఖున విశాఖపట్నం అందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయంగా యోగా డేగా చేయడం గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు మన అందరి అదృష్టం. ఈ అవకాశాన్ని ఇందులో భాగస్వాములై ఆయన దేశవ్యాప్తంగా 1,00,000 ప్లేసుల్లో చేయమని ప్రధానమంత్రి గారు అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే మనం 1,00,000 పైచిలుకు ప్లేసుల్లో ఈ యోగా కార్యక్రమాన్ని చేపడతాను. 2,17,00,000 మంది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. సో వారందరూ కూడా వివిధ ప్లేసుల్లో చేస్తారు. ఓన్లీ శ్రీకాకుళంలోనే 6,365 ప్లేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇక్కడ కూడా 10 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. 5 లక్షల పైచిలకు ఇప్పుడు దీనికి ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇక్కడికి విచ్చేసిన వారు అందరూ కూడా ఒక వాలంటీర్లా ఒక వారియర్లా పనిచేసి ఈ 3 రోజులు అందరినీ భాగస్వాములు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యోగా యొక్క స్పిరిట్ యూనిటీని మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. దానికి ప్రతి ఒక్కరూ పాల్గొవాలని నేను కోరుకుంటూ ఈరోజు